హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరూ తమ్నైల్ చూసే ఉంటారు. మామూలుగానే ఈ మధ్యన చాలా వీడియోస్ తగ్గించేసాను, అంత టైం ఉండట్లేదు. అందులోనూ వేవ్స్ అవి సరిగ్గా వెళ్ళట్లేదులే. అందరికీ పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు పిల్లలతో ప్రాక్టీస్ చేయించుకుంటున్నారు కదా. ఇంకా నేను కూడా ఒక స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెడదాంలే అని చాలా వరకు 1 వీక్ వచ్చి 1 వీడియో కూడా చేయటం లేదు. అని అందులో నా దగ్గర ఏం కంటెంట్ లేదండి. నాకు తెలిసింది, మీరు అడిగింది మొత్తం చెప్పేశాను. నాకు తెలిసిన వరకు ఫస్ట్ అవన్నీ నాకు తెలిసిన వీడియోస్, తర్వాత మీరు అడిగిన డౌట్స్ మీద వీడియోస్ చేశాను అనమాట. నేనేం చేశాను ఏంటనేది. ఇంకా ఏముంది, ఇంకా చెప్తాను. నాకు ఏమీ ఐడియాస్ రావటం లేదు. ఐడియాస్ అంటే ఏం చెప్పాలో ఏమో తెలియటం లేదు. ఇంకా ఏదైనా వీడియో చేసినా, ఎవరైనా కామెంట్ పెట్టి వీడియో చేసినా సరే, ఇంకా వ్యూస్ కూడా అవి రావటం లేదు కదా. ఇంకా మంచిగా చదువుకుందాము అన్నట్టుగా నేను ఇంకా వీడియోస్ చేయట్లేదు. అయితే ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నాను, లాస్ట్ సండేని. ఇంకా వీడియోస్ మీద ఫోకస్ పెట్టవద్దులే, చదువు మీద మంచిగా కాన్సన్ట్రేషన్ పెడదామని లాస్ట్ సండే ఇంకా ఇంట్లో మా వారితో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకున్నాను అనమాట. సండే నైట్ 2 o'clockకి, అంటే ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ అనొచ్చు, 2 o'clockకి మెసేజ్ వచ్చింది. ఏంటి, ఒక వీడియోకి కామెంట్ అన్నమాట. ఇంకా అప్పుడు అనిపించింది, నేను ఎందుకు ఆ టైంకి మెలకువ వచ్చింది. వాళ్ళు పోస్ట్ చేసిన 3 minutesకే ఆ వీడియో ఆ కామెంట్ చూశాను. అప్పుడు అనిపించింది, ఇంకా మామూలుగా కొంతమంది ఫస్ట్ నుంచి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడిప్పుడు ఫ్రెష్గా తెలిసిన వాళ్ళు, అంటే ఇప్పుడిప్పుడే ఎర్లీ స్టేజ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంత ఐడియా ఉండదు కదా. నాకు తెలియని వాళ్ళు అప్పుడప్పుడు వీడియోస్ పెట్టవచ్చులే, వాళ్ళ కామెంట్కి ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మన కంట్రీనో లేకపోతే అదర్ కంట్రీనో నాకు తెలియదు. అదర్ కంట్రీ అంటే ఓకే, 2 o'clock ఎర్లీ మార్నింగ్ కామెంట్ పెట్టడం అంటే, అది మన కంట్రీనే అయ్యుండి 2 o'clock పెట్టారంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇంకా లేదు. ఇంకా అప్పుడప్పుడు టైం కుదుర్చుకుని చేద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రెషర్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు, వాళ్ళని ఏమని పిలవాలో కూడా నాకు తెలియకన్నాను. ఇంకా నెగిటివ్ అయితే దాన్ని తీసుకోవద్దు. వాళ్ళు ఏం పెట్టారంటే, మా బాబు ఏజ్ 18 months, నేమ్ రెస్పాన్స్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, నీడ్స్ అడగటం లేదు అని పెట్టారు. 18 months అనేది చాలా ఎర్లీ స్టేజ్. కాకపోతే నేను ఒప్పుకుంటానండి, ప్రాబ్లం ఉన్నదే 18 monthsకి నేమ్ రెస్పాన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప అయితే 6 months 7 monthsకే, మేము 6 months అలా నామకరణం చేసాము. 7 monthsకి ఇంకా స్టార్ట్ చేసేసింది. రేపు పేరు పెట్టి పిలిస్తే పలకటం అట్లా. 8-9 monthsకి మాటలు స్టార్ట్ అయిపోయినాయి. 1 year లోపలనే ఫుల్గా సెంటెన్స్ క్లియర్ చేసింది. సో నార్మల్ కిడ్కి అయితే అందరూ అలా ఉంటారని కాదు నా ఉద్దేశం. కొంతమంది 2 years తర్వాత కూడా మాట్లాడతారు, కానీ నేమ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉంటుంది. మాటలు రాకపోయినా సరే, రావట్లేదు అంటే కొంచెం డిలేస్ అయి ఉండొచ్చు. ఎక్కువైతే బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 18 months అన్నారు కాబట్టి. ఇంకా 3-4 years అయితే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి. 18 months కాబట్టి మీరు అంతేమీ బాధపడొద్దు. ఆ బాధ పడొద్దు అనే కన్నా, ఆ బాధపడే టైంని ఏమేమి చేయించాలి, ఏంటి, ఎలా చేస్తే ఈ ప్రాబ్లం తగ్గుతుంది అనే దానికి మీరు టైం స్పెండ్ చేశారనుకో, మీకు ఏం చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత మనకు యూజ్ అవుతుంది ఆ టైము. ఎక్కువ బాధపడొద్దండి, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాము. టైం వేస్ట్ చేసుకోవద్దు. మాకు కూడా 2.5-3 yearsకి తర్వాత స్టార్ట్ చేయటం వల్ల కొంచెం లేట్ అయిపోయి బాగా ఎక్కువ టైం తీసుకుంది. 18 months అంటున్నారు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. టీవీ స్క్రీన్ టైం ఉంటే కనుక పూర్తిగా 0 చేసేయండి. 1% 2% కూడా ఉండొద్దు. బయటకు వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ ఇవ్వటం తగ్గించండి. అంటే ఏది కూడా నెమ్మదిగా చేయాలి, కానీ అంత ఫాస్ట్గా అయితే జరగదు కాబట్టి కొంచెం నెమ్మదిగా అంతా 0 చేసేయండి. ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళతో ఏవోటి చేస్తూ మనం కమాండ్స్ ఇస్తూ ఎక్కువగా ఎదురుగా కూర్చుని మాట్లాడటం, వాళ్ళలో కూర్చోబెట్టుకుని మాట్లాడటం అట్లా చేయండి. వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఆడుకుంటున్నారులే, మనకు ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు. ఆడుకుంటున్నారులే అనుకో, చాలా వరకు మనం వదిలేసి మన పనులు మనం చేసుకుంటాము. కొంతమంది ఏంటంటే టీవీ స్క్రీన్ టైం ఇవ్వట్లేదు కదా, బాగానే ఆడుకుంటున్నారులే అని అలా కూడా స్పెండ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎక్కువగా మాట్లాడి స్పెండ్ చేస్తేనే మనకు యూజ్ ఉంటుందండి. వర్కింగ్ అయితే మనం ఏం చేయలేము, కానీ ఈ స్టేజ్లో పిల్లలకి ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం వెంటనే రెస్పాండ్ అయ్యి కొంచెం ప్రాక్టీస్ చేసామంటే తొందరగా మనకి సాల్వ్ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే 8 ఇయర్స్ వరకు పట్టింది, అంటే దాదాపు 5 ఇయర్స్ మా వాడికి తెలుసుకుని మేము యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టేసింది అనమాట. 3 కంప్లీట్ అయ్యేంత వరకు మేము తన మీద ఏ వర్కౌట్ కూడా స్టార్ట్ చేయకపోవడం వల్ల 8 కంప్లీట్ అయ్యేంత వరకు తనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. 8th కంప్లీట్ అవుతూ ఉండగా అన్నీ అంటే మధ్యలో అవుతూ వచ్చాయి, అప్పటికి పూర్తిగా పోయినాయి అని చెప్పాలి. సో అందుకని టైం వేస్ట్ చేయకుండా మీరు, నాకు తెలిసింది చెప్తున్నానండి, ఆల్రెడీ చాలా వీడియోస్లో ఇవి చెప్తాను. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మనకు ఐడియా రావాలి. దానికోసం మీరు కొన్ని వీడియోస్ చూడండి. ఫస్ట్లో వీడియోస్ చూడటం వల్ల తప్పలేదు, కానీ అదే పనిగా చూసి అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి, ఆటిజం సంబంధించిన వీడియోస్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే తెలిసిందే కదా, కొంతమంది అయితే వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొంతమంది అయితే కమర్షియల్గా కూడా ఉన్నాయి. మనకి ఏది యూజ్ అవుతుందో తెలుసుకోండి. మొన్న ఏదో ఒక వీడియో చూశాను, రామమంత్రం చదివి పిల్లలకి వినిపిస్తే కనుక ఆటిజం పోతుంది అని విన్నాను. అయితే నేను దీన్ని ఏమీ నెగిటివ్గా చెప్పటం లేదు. ఎవరికైనా రామమంత్రం మంచిదే, కానీ అది చదువుతూ ఉంటే డైలీ మనం ఏ ప్రాక్టీస్ చేయకుండా చదువుతూ ఉంటేనే నార్మల్ అయిపోరండి కిడ్స్. అందుకని దేని మీద కూడా డిపెండ్ అయిపోవద్దు. మెయిన్ మన కిడ్స్ ఎలా ఉన్నారో మనకే తెలుసు. వేరే ఎవరో చెప్తే మనం తెలుసుకోవటానికి ఏంటంటే నాకు డూకులా ఉంటారు, వేరే వాళ్ళకి డూకులా ఉంటారు. నేను చేసిన టిప్పు అందరికి యూజ్ అవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. అసలు ఏం చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టండి. ఫస్ట్ చాలా వరకు మనకు డాక్యుమెంటరీస్ చాలా యూజ్ అవుతాయండి. చాలా వరకు డాక్యుమెంటరీస్ మనకు ఉన్నాయి, అవి తీసుకుని చదువుతూ ఉండండి, మనకు తెలుస్తుంది. చిన్న పిల్లలకు సంబంధించి నార్మల్ కిడ్స్ కూడా ఒక పేరెంట్ ఎలా ఉండాలి ఏంటి అనేవి చాలా వరకు ఉన్నాయి. అవి మీరు ఆన్లైన్లోనూ యూట్యూబ్లోనూ చాలా ఉంటాయి. అవి చదివితే కనుక మనకు చాలా ఐడియా వస్తుంది. ఒక కిడ్తో ఎలా ఉండాలో తెలిస్తే కనుక నా స్పెషల్ కిడ్స్తో కూడా ఎలా ఉండొచ్చు ఏంటి అనేది తెలుసుకోవచ్చు మనం. ఆ విధంగా ఫోకస్ చేయండి. ఎక్కువగా మాట్లాడుతూనే ఉండండి, కమెంట్స్ ఇస్తూనే ఉండండి. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. మీరు చేసే పనుల్లోనే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. స్పెషల్గా వాళ్ళ వరకు కూర్చుని ఈ 1 అవర్ పిల్లాడితో యాక్టివిటీస్ చేయించేద్దాం, ఆ తర్వాత తాను ఆడుకుంటాడులే, మనం వేరే పని చూసుకుందాం, ఇట్లా కాదండి. మీ పనిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకోండి. అప్పుడు మన పని అవుతుంది, వాళ్ళతోనే స్పెండ్ చేసినట్టు అవుతుంది. ఒకసారి కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పిల్లల్ని కనెక్ట్ చేసుకోవాలండి, తర్వాతే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. కనెక్ట్ చేసుకోకుండా అరుస్తూ పిల్లల మీద ఏదన్నా వాళ్ళు చేసేది మొత్తం తప్పుగానే అనిపిస్తుంది మనకి. ఏ ఒక్క పని కూడా కరెక్ట్గా అనిపించదు. పిల్లల వేలో చూస్తే అది కరెక్టే, మన వేలో చూస్తే అది కరెక్ట్ కాదు. సో ప్రతి దాన్ని అది కాదు ఇది కాదు అని నో చెప్తే, ఫస్ట్ ఏంటంటే మన కిడ్స్ నో చెప్తే ఒప్పుకోరు, కాబట్టి ఆ నోని ఎస్ చెప్తున్నట్టుగానే చెప్పాలన్నమాట. అలా అలవాటు చేసుకోండి. ఏదన్నా పని చేస్తున్నప్పుడు నో చేయొద్దు, అట్లా కాదు నాన్న అది చేస్తే పడిపోతుంది, అలా కాదు నాన్న ఇలా, అంటే మనం చెప్పాల్సింది అక్కడ చెప్తున్నాం, కానీ నో అనే వర్డ్ వస్తే ఒప్పుకోరు అనమాట. అలా చెప్తూ కమాండ్స్ ఇస్తూ ఇంట్లో ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఏదన్నా దగ్గరగా కొంచెం ఒక ప్లేస్లో గ్లాసు స్పూన్ అలాంటివి పెట్టి అవి తీసుకురామని చెప్పటం, అట్లా అలవాటు చేయండి. మీకు టైం ఉంటే కనుక వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియోస్లో చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పాను. అర్థం కాకపోతే కనుక మీ నెంబర్ మెయిల్ చేయండి, నేను కాల్ చేస్తాను. అయితే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కానండి, అది లేడీస్కి మాత్రమే, జెంట్స్ని అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక నా మెయిల్ ఐడికి మీ నెంబరు కనుక మెయిల్ చేస్తారంటే నేను కాల్ చేస్తాను ఫ్రీ టైం చూసుకుని. అయితే ఇంకొకటండి, నేను నెంబర్స్ పంపిస్తున్నారు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను కానండి, అంటే మీకు కూడా ఫ్రీ టైం కావాలి, నేను కాదన్ను. మరి నాకు ఇప్పుడు కొంతమంది అలా చెప్తున్నారు, నేను ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను, నాకు ఇప్పుడు మాట్లాడటం కుదరదు, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారని లిఫ్ట్ చేయకపోవటం, ఇట్లా చేస్తున్నారు. నేను 9 తర్వాత 10 తర్వాత చేస్తానని చెప్పిన తర్వాత కూడా అలా చేసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది కదా.
నాది కూడా చాలా వాల్యుబుల్ అండి. మా వాడు స్కూల్ నుంచి 1:00 వచ్చేస్తాడు. వాడు వచ్చిన దగ్గర నుంచి వాడిని చదివించాలి నేను. ఏమంటే బాబు పెద్దోడైపోయాడు కదా, చదవడా తనంతట తాను అని అడుగుతారు చాలామంది. బాబుని ఈ ఇయర్ కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్లో వేయటం వల్ల వాడికి ఎడ్యుకేషన్ బాగా ప్రాబ్లం అయిపోతుంది. సో 1 or 2 ఇయర్స్ నేను వాడితో పాటు ఉండి చదివించాల్సిందేను. వచ్చిన దగ్గర నుంచి నేను ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటే వాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడు. నేను చెప్పేది మొత్తం నేను మాట్లాడేది వింటూ ఉంటాడు. సో అందుకని ఈ లోపల నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, నేనేదో చదువుకుంటున్నాను అది చదువుకోవాలి, ఏదైనా వీడియో ఉంటే చేసుకోవాలి. మా వారు ఆఫీస్కి వెళ్ళేసరికి 10 అయిపోతుంది. ఇంత టైం గ్యాప్లో ఉన్న 2-3 అవర్స్లోనే టైం మిగుల్చుకొని మీతో మాట్లాడుతున్నానంటే మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. అందుకని మీరు మెయిల్ చేసిన తర్వాత నేను చేసినప్పుడు, మేడం నేను తర్వాత చేస్తాను, ఈ టైంలో కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడితే బాగుంటుందండి. ఈ మధ్యన 2-3 మెంబర్స్ని నేను అందుకే అవాయిడ్ చేయాల్సి వచ్చింది. కాల్ చేసినప్పుడు కొంచెం వేరే విధంగా సమాధానం చెప్పారు. అందుకే గ్రూప్లో కూడా నేను యాడ్ చేయలేదు వాళ్ళని. ఇంకా మీరైతే మాత్రం మంచిగా ఇది పేరు మెన్షన్ ఎందుకు చేయట్లేదంటే అందరికి ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి మెన్షన్ చేయట్లేదండి. మీరు కమెంట్స్ ఇస్తూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కనుక మీరైతే రిజల్ట్ 1 ఇయర్ లోపల, 1 ఇయర్ కూడా పట్టదండి, 6 months లోపలనే చూడొచ్చు. నాకైతే పాజిటివ్గా ఇంకో మెసేజ్ కూడా వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. మేడం పర్వాలేదు, బాబు బాగానే రెస్పాండ్ అవుతున్నారు అని మీరు ఒక్క 6 months మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయించారంటే నేను ఆ మెసేజ్ కోసం, ఆ కామెంట్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఎవరి పేర్లు మర్చిపోనండి, ఎందుకంటే నాకు కామెంట్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ గ్రూప్లో కూడా చాలా తక్కువ మంది కాబట్టి నాకు అందరి పేర్లు గుర్తే ఉంటాయి. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసి వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే పాజిటివ్గా మెసేజ్ పెట్టారనుకోండి, మేము కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.